మా అమ్మాయి ఎగ్ దోశలు వేస్తా ఉంది. చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఎగ్ దోశే కదా వేస్తాను, చూపిస్తాను. ఇవైతే ఇప్పటి వీడియోలు కాదండి, ఇవి దగ్గర దగ్గర ఒక 25 డేస్ ముందు వీడియోస్ అనమాట. నేను అప్పుడు షార్ట్ వీడియోస్ కొన్ని షూట్ చేసి పెట్టుకొని ఉన్నాను, బట్ టైం లేక ఇంకా ఇలా జరిగిపోవడం వల్ల నేను అవన్నీ కూడా పెండింగ్ పెట్టేస్తున్నాను. వాటిని ఇంకా మీదట మీకు షార్ట్ వీడియోస్ రూపంలో షేర్ చేస్తానమాట. సో అందుకే ముందుగా మెన్షన్ చేస్తున్నా, ఎవరు తప్పుగా అనుకోకూడదు కాబట్టి. ఇవి ముందు తీసిన వీడియోస్ అనమాట. మా అమ్మాయి అయితే చిన్నమ్మాయి మంచిగా ఎగ్ దోశలు అయితే వేసింది. అండ్ తనకి రాదు ఎలా వేస్తుందో అనుకున్నా, బట్ చాలా టేస్టీగా చాలా బాగా వేసింది. కొంతమంది చేతులతో మనం ఎంత సింపుల్గా చేసినా ఎలా చేసినా టేస్టీగా ఉంటాయన్నమాట. అట్లా నా తర్వాత మా చిన్నమ్మాయి అనమాట. అసలు ఎగ్ దోశలు ఎంత మంచిగా వేసిందంటే భలే ఉన్నాయి తినడానికి. ఇంకొక రెండైనా తినాలనిపించింది ఆ రోజు అయితే. ఇంకా అందరికీ ఒక్కొక్క ఎగ్ దోశ అని చెప్పేసి ఇట్లయితే తను వేసిస్తూ ఉంటే ఇంకా మేము ఆ రోజు నైట్ డిన్నర్ అనేది చేసామన్నమాట. సో ఇట్లా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలా మీకు వంటలో హెల్ప్ చేస్తూ ఉంటారా? సో మనకి ఇట్లా పిల్లలు ఇంట్లో వంటలో హెల్ప్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మా పెద్దమ్మాయి ఏమో వాళ్ళ నాన్నతో పాటు కూర్చొని టీవీ చూస్తూ ఉంది. ఎప్పుడు ఇలా ఉండదులేండి, ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూ ఉంటుంది తను కూడా.